హాయ్, నేను ఇన్స్టాగ్రామ్ రీల్ ప్రకారంగా చెప్తున్నా. ఎస్ఎస్ఎన్ ఐటీ ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది. ఈ కన్సల్టెన్సీకి మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నాయి. కన్సల్టెన్సీ నేమ్ ఈజ్ అలన్సా టెక్నాలజీస్. దీనికి ఫేక్ పీపుల్ ఎలిజిబుల్ కాదు. ఎవరైతే రియల్గా స్కిల్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. చాలామంది నాకు ఈ సందలో ఫోన్లు చేశారు, సార్ మేము మీ దగ్గర జాయిన్ అవుతాం, మాకు 100% గ్యారంటీ ప్లేస్మెంట్. నువ్వు చదవకుండా, నువ్వు స్కిల్స్ నేర్చుకోకుండా నీకు ఎలాంటిది 100% ఇస్తుందబ్బా? ఎక్కడ చూసినా ఇదే క్వశ్చన్. నేను కోర్స్ నేర్చుకుంటా సార్, నాకు జాబ్ కావాలి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ప్లేస్ అవ్వగలుగుతావు. ఈ వాళ్ళు చేయవు, ఈ కోర్స్ చేయవు. ఏ కోర్స్ నేర్చుకున్నా నువ్వైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా నువ్వు స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. ఎస్ఏపిని ఎందుకు మేము ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నామంటే ఇంత రష్యన్ పీరియడ్లో కూడా మల్టిపుల్ ఓపెనింగ్స్ ఇన్ ఎస్ఏపి. దాన్నే అందువల్ల ఎక్కువగా మేము ఫోకస్ చేస్తున్నాం. మన కన్సల్టెన్సీకే చాలా క్లయింట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇటాచి ఉంది, ఐబిఎం ఉంది, ఎస్ఏపి ల్యాబ్స్ ఉంది, క్యాప్జెమ్ ఉంది, యాక్సెంచర్కి చేస్తున్నాం, డిలైట్కి చేస్తున్నాం. ఇలా ఏ కంపెనీకి చేసినా రీసెంట్గా కూడా పీడబ్ల్యూసీకి చేసాం. రీసెంట్గా కూడా పీడబ్ల్యూసీకి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, యాక్సెంచర్కి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. ఎందుకు ఎస్ఏపిలోనే అంటే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ మార్కెట్ ప్రకారంగా లెస్ ఎక్స్పీరియన్స్ అంటే 3 years 4 years 5 years వాళ్ళకి కేవలం ఎస్ఏపి అబ్యాప్ మాత్రమే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ ఎస్ఏపిలో మల్టిపుల్ మోడ్యూల్స్ అంటాం. ఇక్కడ మల్టిపుల్ మోడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐసిఓ కావచ్చు, ఎఫ్ఐసిఓ కోప్రా అనేది మాకు ఓపెనింగ్స్ ఉంది, హెచ్సిఎం ఉంది, సర్వీస్ నవ్ ఉంది. సర్వీస్ నవ్లో టూల్స్ చాలా ఉన్నాయి. అలాగా వరాకిల్ ఏడిఎఫ్ ఉంది. ఇలా ఇవన్నీ కూడా 6 నుంచి 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ లెవెల్ అస్సలు 0 ఓపెనింగ్స్. కేవలం ఫ్రెషర్స్ లెవెల్ నాకున్న 2 క్లయింట్స్కి ఉన్నాయి. ఆ 2 క్లయింట్స్కి ఏంటి అంటే లెస్ ప్యాకేజ్ ఉంటుంది కానీ గుడ్ ఫీచర్ ఉంటుంది. ఇదైతే గ్యారంటీగా రాసిస్తాను. వీళ్ళ కోసమే ఎస్ఎస్ఎన్ ఐటీ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను ముందుకి. ఏంటి అంటే 20 నుంచి 23 పాస్డ్ అవుట్ వరకు బీటెక్ డిగ్రీ వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా ఏ కోర్స్ అయినా నేర్చుకోనండి, లేదా వేరే బీపీఓ నాన్ ఐటీ మీద వర్క్ చేసి ఉన్నా కూడా వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మంచి ప్యాకేజ్తోనే ఫ్రెషర్ కింద హైప్ తీసుకుంటాం. 2 years పక్కా బాండ్ ఉంటుంది. ఇది అలన్సా టెక్నాలజీ మీద ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. మీరు క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తారు. ఈ 3 years ఉన్న వాళ్ళకి పిఎఫ్ ఉన్నా కూడా క్లియర్గా అంటే డాక్యుమెంట్స్ ఉండాలి. వాళ్ళకి డాక్యుమెంట్స్ లేకన్నా కొందరు మన విలేజెస్లోనో రూరల్లోనో పనిచేసి నాకు డాక్యుమెంట్ లేదంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ మోడల్కి ఇప్పుడు మనకు యాజ్ ఆఫ్ నౌ 20 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇవి వితిన్ 1 weekలో నేను కూడా కంప్లీట్ చేయాలి. కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఈ ఎస్ఏపి అబ్యాప్ పైన ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలన్సా టెక్నాలజీ అనే కంపెనీకి వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వండి. ఈ ఫేస్ టు ఫేస్ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి వాళ్ళకి కోడింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. జావా నేర్చుకొని, పైథాన్ నేర్చుకొని, ఇంకోటి ఏ కోడింగ్ అయితే నేర్చుకొని ఉంటారో దాని మీద ఇంటర్వ్యూ ఉంటుంది, దాని మీదే కోడింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ కోడింగ్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు 1 rupee ఛార్జెస్. ఈ 1 rupee ఛార్జెస్ అంటే ఏంటంటే బ్యాక్ డోర్ అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇలాంటి బ్యాక్ డోర్ కాదు, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెనింగ్స్. ఇవి ఏ 1 rupee కూడా. ఇప్పుడు మేము తీసుకునే ఎస్ఏపి అబ్యాప్ అనానా ఆర్ఏపి కోర్స్ ఫీజు వచ్చి మేము 50,000 తీసుకున్నాం. దాంట్లో 50% డిస్కౌంట్ అంటే 25,000 పే చేసి వాళ్ళు విత్ ప్లేస్మెంట్ తీసుకోవచ్చు. ప్లేస్మెంట్ కూడా 0 ఛార్జెస్. కానీ ఇక్కడ నోటెడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు 2 years బాండ్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ 2 years బాండ్ బ్రేక్ చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక 3 years 4 years నుంచి జాబ్స్ లేకన్నా సఫర్ అవుతూ పీజీలో కూర్చొని ఉన్న వాళ్ళకి ఇది రైట్ గుడ్ ఆపర్చునిటీస్ అని చెప్తాను నేను. చాలా ఈజీగా ఉంటుంది ఎస్ఏపి అబ్యాప్. రిమైనింగ్ కంపేర్ టు వేరే మోడల్స్తోనో టెక్నాలజీతో ఎత్తుకుంటే చాలా ఈజీ. అందువల్ల ఎక్కువగా ఎస్ఏపి ఫోకస్ చేస్తాను నేను. మెయిన్ చాలా సార్లు నేను చాలా రీల్స్లో కూడా ఎస్ఏపి అబ్యాప్ ఈ లాస్ట్ 6 months నుంచి కూడా చూడండి 2+ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా కూడా కొందరు వచ్చినాయి. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ అయింది అంటే మెయిన్ హాలిడేస్ టైం, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ టైం, అలాగే సెట్ డౌన్ హాలిడేస్ టైం. నవంబర్ డిసెంబర్ అన్నాక సెట్ డౌన్ హాలిడేస్ టైం. జనవరికి వచ్చినాక సంక్రాంతి. మనకు మెయిన్ సంక్రాంతికి ఎవరు ఉండరు.
అలాంటివి ఉన్న సిచ్యువేషన్స్లో కొంచెం డిలేగా మేము ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు ఇన్స్టిట్యూట్ లాగానో ఇంకోటి లాగానో గొర్రె కషాయం అని నమ్ముతుందని తెలుగులో ఒక వర్డ్ ఉంది. అలా నాకు రాంగ్ కమిట్మెంట్ ఇవ్వడం రాదు. కోపం ఎక్కువే, మంచిగా చెప్తాను, ఇది మీ భవిష్యత్. ఇప్పుడు నేను లాస్ట్ 1 ఇయర్ నుంచే తీసుకోండి, స్టిల్ ఆ స్టూడెంట్స్ అందరూ నాతో టచ్ ఉన్నారు. మీకు ఆ డౌట్స్ ఉన్నా వాళ్ళని ఇక్కడ మన ఇన్స్టిట్యూట్స్కి పిలిపించుకోవచ్చు. సాటర్డే సండే అయినా చిన్నారెడ్డి సార్ చెప్పాడు, దానివల్ల నీ ఫ్యూచర్ ఎలా ఉంది, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పుడు వరకు ఫ్యూచర్ ఎలా ఉంది. చిన్నారెడ్డి సార్ పరిచయం కాకముందు, చిన్నారెడ్డి సార్ అంటే SSNIT టెక్నాలజీ పరిచయం కాకముందు, SSNITలో కోర్సు నేర్చుకోకముందు మీరు ఏ కోర్సు నేర్చుకుని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ కూడా డిస్కషన్ చేయొచ్చు. ఎవరికి నన్ను నమ్మిన వ్యక్తికి ఈ రోజు వరకు 100% సక్సెస్ రేట్లోనే ఉన్నారో తప్పక కొందరికి కొన్ని టైం బాగాలేనప్పుడు కొంచెం లేట్ అయింది. పక్కా వాళ్ళకైతే ప్లేస్మెంట్ ఇచ్చాము, కానీ వాళ్ళు అనుకున్న టైం ఇప్పుడు 2 మంత్స్లో శాలరీ నాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు 3 to 4 మంత్స్లో ఇవ్వడం జరిగింది తప్పగా రాంగ్ కమిట్మెంట్ నేను ఎక్కడా ఇవ్వను. మీకు చెక్ చేసుకోండి. చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, నేను అది డబ్బు కడతా నీకు గ్యారెంటీ ఇవ్వను. నువ్వు అసలు వర్కే చేయకుండా నీకు ఏ కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది? సింపుల్ లాజిక్ చెప్పాలంటే మన ఇంట్లో ఒక పని మనిషిని తీసుకున్నా సరే ఆమె పని చేయకపోతే మనం పీకేస్తాం. అలాగే కంపెనీ, మీరు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, నేను బ్యాక్ డోర్కి డబ్బులు కడతా సార్, నాకు 1 ఇయర్ గ్యారంటీ సార్. నువ్వు పని చేయకపోతే 1 ఇయర్ ఎవడిస్తాడబ్బా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ ప్రకారంగా వేరేటి అన్నీ నేర్చుకొని హార్డ్ వర్క్ చేసుకుంటే నేను ఏ కంపెనీ అయినా ఉండిస్తుంది. చాలా రకాల రూమర్లతో ఎవరెవరో నమ్ముకొని వాళ్ళ ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఇప్పుడు కూడా నేను చూస్తున్నా లాస్ట్ 1.5 year 2 years నుంచి 3 years నుంచి చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఎందుకు ఖాళీగా ఉన్నాం? ఎందుకు న్యూ టెక్నాలజీస్ నేర్చుకోకూడదు? న్యూ టెక్నాలజీస్ నేర్చుకున్నందువల్ల మనకు ఎంత ఖర్చు అవుతుంది? మనం యావరేజ్గా 20 years మినిమం వర్క్ చేయగలుగుతాడు. కొందరు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక 30 years వర్క్ చేయకూడదు. 30 years యావరేజ్గా 10 lakhs 20 lakhs ప్యాకేజీలు ఎత్తుకున్నా కూడా దాదాపు క్రోర్స్లో ఉంటుంది. మీరు క్రోర్స్లో సంపాదించేది మీరు 1 లక్ష రూపాయలు మీ కెరీర్ కోసం మీరు ఖర్చు పెట్టుకోలేకపోతే ఈ క్రోర్స్ ఎలాగ సంపాదిస్తారు? మీ పేరెంట్స్నే అడగండి. అగ్రికల్చర్ చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు. అగ్రికల్చర్ చేసేవాళ్ళు అయినా సరే ఒక విత్తనం నాటాలన్నా దానికి ఒక 10,000 20,000 రూపాయలైనా ముందు ఖర్చు పెడితేనే తర్వాత ప్రాఫిట్ అనేది వస్తుంది. అలాగే బిజినెస్ వాళ్ళకైనా సరే ఒక రూమ్ కమర్షియల్ తీసుకోవాలన్నా దానికి అడ్వాన్స్ పే చేసుకోవాలి, దానికి ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలి, టేబుల్స్ చైర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ పర్చేస్ చేస్తేనే వాళ్ళకి ఆ తర్వాత ప్రాఫిట్ వస్తుంది. అలాగే మీ కెరీర్ కూడా ఇది కూడా ఇంపార్టెంట్. 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాను సార్, 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాను. నువ్వు 4 సంవత్సరాల నుంచి ఒక కోర్సు నేర్చుకొని దాని మీద ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఇంకో కొత్త కోర్సు నేర్చుకోకూడదని ఎందుకు అనుకుంటున్నావు? కొత్త కోర్సు నేర్చుకున్నందువల్ల నువ్వు 30,000 50,000 ఖర్చు పెడతావు. 2 కోట్ల రూపాయలు నువ్వు వచ్చే ఆదాయాన్ని చూస్తావా? ఈ 20K 30K నువ్వు చూస్తావా అనేది నా వర్షన్ ఏంటంటే తెలుగులో ఒక వర్డ్ ఉంది, సామెతలు ఉన్నాయి. ఆవు గింజను పట్టుకొని ఓడవడో గుమ్మడికాయ. ఆవు గింజన చాలా చిన్నది, గుమ్మడికాయ అనేది చాలా పెద్దది. ఆ గుమ్మడికాయని వదిలేస్తున్నాం మనం. నిజంగా ఎవడైనా తెలివి ఉన్న క్యాండిడేట్ అయితే ఆ గుమ్మడికాయని పట్టుకుంటాడు, ఈ ఆవు గింజను పట్టుకోడు. ఎందుకంటే ఆ ఫీచర్ మీ ఊరికైనా వెళ్ళండి, మంచి జాబ్ కొట్టేళ్ళండి, ఆ రెస్పెక్ట్ వేరే. అదే జాబ్ లేకనే వెళ్ళండి, ఆ రెస్పెక్ట్ వేరే. నా వర్షన్ ఏంటంటే స్ట్రాంగ్గా మనం డిసైడ్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తే ఈ టెక్నాలజీస్ మీద లేవు. ఇంకొక టెక్నాలజీ SAP ABAP మీద ఎందుకు లేవు అని అనుకుంటున్నారు మీరు. చాలా ఉన్నాయి. మీరు SAP ABAP నేర్చుకుంటే దాని మీద కూడా కాల్స్ లేవంటే మీకు అలాంటివి ఏవైనా నేను కాల్స్ ప్రొవైడ్ చేయకపోతే మీరు కట్టిన ఏ ఫీజు అయితే ఉంటుందో అది వెనక్కి ఇస్తానని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అసలే అటెండ్ అవ్వకుండా, ఇంటర్లోకి అటెండ్ అవ్వకుండా ఏదో హోమ్ టౌన్లో కూర్చొని నాకు కాల్ రాలేదు సార్, నేను అటెండ్ అవ్వలేదంటే ఇక్కడికి రండి, బెంగళూరుకి రండి. కాల్స్ నేను కదా ప్రొవైడ్ చేస్తున్నా. నా కన్సల్టెన్సీకే, నా కంపెనీకే బోలెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నా స్టూడెంట్ కాకుండా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే LinkedIn ఆర్ నౌకరీ నుంచి ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఈ LinkedIn నౌకరీ నుంచి ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసే వాళ్ళని మన ఇన్స్టాగ్రామ్స్లో పోస్ట్ చేయట్లేదు, మన స్టూడెంట్లు మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. మనకు నెలకు అక్కడ ఎన్ని ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం అనేది నాకు తెలుసు. అక్కడ మన టీం ఉంది, HR టీం ఉంది, రిక్రూట్ టీం ఉంది, మేనేజర్ టీం ఉంది. మనకున్న క్లయింట్స్కి మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్పీరియన్స్ లెవెల్ 10 years 12 years 8 years ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉన్నాయి. మనం ప్లేస్ చేస్తున్నాం వాళ్ళని, మన కంపెనీ నుంచి వర్క్ చేస్తున్నారు, క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎనీ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా నాకు 634
9901400634లో ఉంటాను. ఒకవేళ నేను ఏదన్నా ఎత్తకపోయినా మళ్ళా రిపీటెడ్గా కాల్ చేయండి. ఎందుకు అంటే నేను క్లయింట్ లొకేషన్ అంటే వేరే వేరే మేనేజర్లతో మీటింగ్లో ఉండొచ్చు, లేదా మన టీం మీటింగ్లో ఉండొచ్చు, రిక్వైర్మెంట్ గురించి డిస్కషన్లో ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ వే వర్కింగ్లో నేను ఉన్నాను కనుక, 2 చేతులు ఉన్నాయి, 2 చేతులతో కష్టపడుతున్నాను కనుక, హార్డ్ వర్క్ చేస్తున్నాం కనుక ఆ టైంలో ఎత్తకపోయినా మిగతా టైంలో ఖచ్చితంగా ఎత్తుతా. నాకు కాల్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎస్ఏపి మీద, అబ్యాప్ మీద మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇది మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు 20 పొజిషన్స్ క్లోజ్ చేయాలి. ఈ 20 పొజిషన్స్ క్లోజ్ చేయాలంటే ఎంసీఏ ఎంబీఏ వాళ్ళు 24, 25, 23 పాస్ అవుట్ అయినా చాలు. బీటెక్ డిగ్రీ, ఎనీ డిగ్రీ 12+3 ఉన్న వాళ్ళు వీళ్ళు 100% 20, 21, 22, 23 లాస్ట్ 24, 25 బీటెక్, 24, 25 డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. వీళ్ళకి కూడా కోర్స్ ఫీజులో 50% ఇస్తున్నాం. ఆ కోర్స్ ఫీజులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటున్నాయి, అవి కూడా ఓపెన్గా చెప్పాను. 2 years బాండ్ ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ 3 monthsలో ఎటువంటి ఛార్జెస్ లేవు, ఎటువంటి ప్లేస్మెంట్కి ఛార్జెస్ లేవు. వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్. కోడింగ్ ఇంటర్వ్యూలు దేర్ ఆర్ 2 rounds ఉంటాయి. ఒకటి ఇస్ ద ఆన్లైన్ టెస్ట్, కోడింగ్ టెస్ట్ ఉంటుంది, ఒకటి ఇస్ ద ఇంటర్వ్యూ ఉంటుంది. వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 100% అంటే ఇమ్మీడియట్గా ఆఫర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలల ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి డిపెండ్ ఆన్ వాళ్ళ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్లకి అయితే సెలెక్ట్ అవుతారో ఆ ప్రాజెక్ట్ బేస్ చేసి వాళ్ళకి శాలరీ 1 more ఆఫర్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్లో నో శాలరీ. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళు కేవలం 25,000 రూపీస్కే వీళ్ళు ఎలిజిబుల్ కోర్స్ ఫీజ్. అదే నార్మల్గా ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ కింద పోవాలనుకున్న వాళ్ళు ఓన్గా ట్రై చేసుకుని వాళ్ళకి 50K అనేది కామన్గా ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఎజెండా. మనకున్న క్లయింట్స్ చాలా క్లయింట్స్ ఉన్నాయి. డైరెక్ట్ అలన్సా టెక్నాలజీ అనేది మల్టిపుల్ క్లయింట్స్ ఈ రోజే కాదు, యాజ్ అలన్సా టెక్నాలజీ ఈజ్ ద బిగ్ కంపెనీగా ప్లానింగ్ ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ టైం పాస్ లాగా అందరిలాగా ఏదో స్టార్టప్ కంపెనీలాగా పెట్టి ఒకసారి 6 నెలలు సంవత్సరమో పెట్టి ఎత్తేసే కంపెనీ కాదు. అలన్సా టెక్నాలజీ ఆజ్ ప్లానింగ్ ఇన్ ఎస్ఏపి గోల్డ్ పార్ట్నర్స్. ఎస్ఏపి గోల్డ్ పార్ట్నర్స్ అంటే ఇన్వాల్వింగ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మేము ఆల్ ప్రాజెక్ట్స్ కూడా తెచ్చుకోవడానికి ప్లానింగ్ ఉంది, మల్టిపుల్ ప్లానింగ్స్ ఉన్నాయి. అలాంటి కంపెనీగానే తీర్చిదిద్దడం అలన్సా టెక్నాలజీస్. ఈ స్టార్టప్లు చేయడము, బీపీఓలకు వెళ్ళడము, మనకు మల్టిపుల్ బీపీఓ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఫోకస్ చేయట్లేదు ఓటీలు అంటే ఐటీ మీద కాకపోతే కదా బీపీఓకి వెళ్ళాలి. ఈ కమ్యూనికేషన్ లెస్ కమ్యూనికేషన్ వాళ్ళకి బీపీఓలో వెళ్ళి ఫీచర్ స్పాయిల్ చేసుకునే దానికన్నా యాజ్ మై సజెషన్ ఏంటంటే ఈ ఐటీలోకి ట్రై చేయండి. ఈ రోజు కావాలంటే రేపు, రేపు కావాలంటే ఎల్లుండి. 100 failures, 101 ఇట్ ఇస్ అ సక్సెస్. ఆ సక్సెస్ ఎలా ఉండాలంటే నీ హార్డ్ వర్క్కి చూసి ఆ సక్సెస్కే అరే నేను ఫలాని ఇంత హార్డ్ వర్క్ చేశానని నువ్వే కాదు కదా మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేట్టుగా హార్డ్ వర్క్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.